హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను తెలంగాణ మూమెంట్స్ చదువుతున్నానండి. ఈరోజు డే 2 అండి. 50 డేస్ ఛాలెంజ్ విభాగంలో ఇది డే 2 అండి. డే 1 నిన్న ఆల్రెడీ అయిపోయింది. నిన్న నేను తెలంగాణ గిరిజన తెగల వరకు చదివానని చెప్పాను కదండి, అక్కడి వరకు కంప్లీట్ చేశాను. 2 టైమ్స్ రీడింగ్ కంప్లీట్ అయింది. టుడే వచ్చేసి నేను తెలంగాణ పండుగలు జాతరలు చదివానండి. ఇది కూడా ఈరోజు ఈవినింగ్ వరకు నైట్ వరకు 2 రివిజన్స్ చేశానండి. 2 రివిజన్స్ చేసామని మనకు కొంచెమైనా గుర్తుంది. 1 టైం చదివితే అసలు గుర్తుండట్లేదండి. ఇక్కడ తెలంగాణ పండుగలు వచ్చేసి సంక్రాంతి, బోనాల పండుగ, మహాశివరాత్రి ఉంది కదండి, ఉగాది. ఫెస్టివల్స్ వచ్చేసి కృష్ణాష్టమి, వినాయక చవితి, ఉగాది, పొలాల అమావాస్య ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ చాలా బాగున్నాయి. చదివితే 1 టైం చదివితే బాగా గుర్తుంటున్నాయి. సెకండ్ టైం చదివితే ఈజీగా గుర్తుంటాయి. ఎందుకంటే ఇవి మన రాష్ట్ర పండుగలు కదండి, మనం డైలీ వారీగా చేసుకునే పండుగలే. అండ్ జాతరలకు వచ్చేసరికి జాతర నాగోబ జాతర, గుళ్ళగట్టు జాతర, ఎడిపాయల జాతర, కొండగట్టు జాతర. మా దిక్కు వచ్చేసి కుర్మూర్తి జాతర ఉంటుందండి. మాది మామూలు జిల్లా కాబట్టి మా దిక్కు కుర్మూర్తి జాతరకు నేను 2-3 టైమ్స్ వెళ్ళానండి. ఇక్కడ 2-3 టైమ్స్ వెళ్ళాను జాతరకి. అండ్ నేను కూడా జాతరకు కూడా వెళ్ళానండి. నేను ఫెస్టివల్లో పోతురాజు పండుగ మా ఊర్లో జరుగుతుందండి. దీన్ని గావు పండుగ అంటాం, గావు పట్టడం అంటాం. మా సైడ్ 9 ఇయర్స్కి లేకపోతే 5 ఇయర్స్కి ఒకసారి చేస్తారండి. పోయిన సంవత్సరమే చేశారండి. ఈ పండుగ చాలా బాగుంటుంది. గావు పట్టడం పోతురాజులది. ఈ పండుగ మా ఊర్లో చేశారండి. ఈ పండుగ అన్ని ఊర్లో జరగదండి, కొన్ని ఊర్లలో మాత్రమే జరుగుతుంది. ఇంకా సంక్రాంతి, బోనాలు అనేది ప్రతి ఊర్లలో ప్రతి ఇంట్లో జరుపుకుంటారు. బట్ గావు పండుగ అనేది మాత్రం కొన్ని ఊర్లలోనే జరుగుతుందంట. మా ఊర్లో ఫస్ట్ నుంచి జరిగేదంట, మా ఊర్లో మాత్రం జరుగుతుందండి గావు పండుగ. ఇక్కడ పొలాల అమావాస్య అంటండి. నేను ఫస్ట్ టైం చూసాను పొలాల అమావాస్య అనేది. క్రిస్మస్ పండుగ, ఈస్టర్ ఇవన్నీ మనకు తెలిసినవే కదండి. ఆదివాసులు అవి వచ్చేసి ఆదివాసుల గిరిజన పండుగలు తీజ్ పండుగ, శీతల భవాని, సేవాలాల మహారాజ్ జయంతి ఇవన్నీ లంబాడి బంజారా వాళ్ళవి. తెలంగాణ జాతరలోని సమ్మక్క సారక్క జాతర చాలామంది సమ్మక్క సారక్క అక్క చెల్లెలు అనుకుంటారండి. అక్క చెల్లెలు కాదు, తల్లి బిడ్డలు. ఇక్కడి సమ్మక్క సారక్క జాతర బుక్ చదివితే తెలిసిపోతుంది. నేను కూడా స్టార్టింగ్లో సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెలే అనుకున్నానండి. ఇందులో చదివినాక తెలిసిందంటే నాకు అంతగా తెలియదు జాతరల గురించి, సమ్మక్క సారక్క జాతర గురించి. ఇది ములుగు జిల్లాలో జరుగుతుందండి. ఇప్పుడు తెలిసిందే వాళ్ళ అక్క చెల్లెళ్ళు కాదు, తల్లి కూతుర్లని. కురుమూర్తి జాతర కూడా అండి. ఇది కురుమూర్తి జాతర మా సైడే ఉంటుందండి. నేను చాలాసార్లు వెళ్ళాను. అండ్ మణికొండ జాతర కూడా మా సైడ్ అండి, వెళ్ళాను. ఇంకా ఏ జాతరలో నాకు అంతగా తెలియదండి. ఇప్పుడు ఫస్ట్ టైం, చాలా వరకు ఇప్పుడు ఫస్ట్ టైం చదువుతున్నాను. బ్యాక్గ్రౌండ్లో కొంచెం పిల్లల సప్పుడు ఎక్కువ ఉందండి, కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇది యాక్చువల్గా నేను ఈ వీడియో మార్నింగే షూట్ చేశానండి, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. వీడియో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 5-5:30 అలా అవుతుంది. అప్లోడ్ అయ్యేసరికి చాలా టైం తీసుకుంటుంది. ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలీదు. బట్ నేను ఆఫ్టర్నూనే షూట్ చేసుకున్నానండి. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా డిస్టర్బెన్స్గా ఉంది, అందుకోసమే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ తెలంగాణ జాతరలు, తెలంగాణ పండుగలు చదువుతున్నానండి. టుమారో వచ్చేసి వేరే సబ్జెక్ట్ చదవాలి. అంటే నేను మధ్యలో అంటే కొంచెం ఒక్కటే సబ్జెక్ట్ చదివితే బోర్ అనిపిస్తాను, వేరే సబ్జెక్ట్ చదువుతానండి. అది ఒక హాఫ్ అన్ అవర్ అలా చదువుతాను. తర్వాతకు వచ్చేసి ఇదే చదువుతాను. అంటే మైండ్ డైవర్ట్ కాకుండా అలా చదువుతాను. మధ్యలో లేచి అక్కడిక్కడ నిలబడుతూ కూర్చొని చదువుతుంటాను. బట్ మోస్ట్లీ నేను పడుకొని చదువుతానండి, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి. మీరు కూడా ఏం చదువుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే వేరే వాళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుంది. దాని ద్వారా వేరే వాళ్ళని చూస్తారు. నాకు కూడా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే, లైక్స్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన వచ్చేసి టీజీపీఎస్సీ అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్కి అప్లై చేశారండి. లాస్ట్ డేట్ 25th వరకే ఉంది. నేను ఇంకా అప్లై చేయలేదండి. నాది నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ రావట్లేదండి. ఎందుకో కొంచెం ఇష్యూ వస్తుంది. దానికోసం రోజు కూడా తిరుగుతున్నాను, అది రావట్లేదు.
అది వస్తేనే అప్లై చేయడానికంటే రిజర్వేషన్ వర్తిస్తుంది కదండి, లేకపోతే రిజర్వేషన్ రాదు కదండి. ఒక్క ఎగ్జామ్కి చూసుకుంటే మళ్ళీ మిగతా ఎగ్జామ్స్కి ఏదానికి రిజర్వేషన్ రాదు. అంటే రిజర్వేషన్కి నాన్ క్రీమిలేయర్ ఖచ్చితంగా ఉండాలి కదండి, లేకపోతే ఓపెన్ కేటగిరీలో ఉంటాం కదా. అందుకోసం నాన్ క్రీమిలేయర్కి అప్లై చేశాను. బట్ అది అంటే రేషన్ కార్డు లేకపోవడంతో అది రాదు అని అంటున్నారు. మాకు రేషన్ కార్డు లేదండి, అంటే మాకు ఇంకా సపరేట్ కాలేదు కదండి. మాది అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంది నాది. సో ఇక్కడ మా అత్త వాళ్ళ దగ్గరికి నేను చేయించుకోలేదు. అందుకోసమని ఇంకా చూడాలి ఎప్పుడు వస్తుందో. 25th వరకు అంటే వన్ డేలో వస్తుందంటే నాన్ క్రీమిలేయర్. 2-3 days టైం పడుతుంది అంటున్నారు, చూడాలి. అండ్ వచ్చేసి నేను డే 2 కదండి ఈరోజు 50 days ఛాలెంజ్లో నేను ఇంతకుముందుకు చెప్పాను కదండి స్టార్టింగ్ టాపిక్స్ అవి కంప్లీట్ చేశానండి. 2 times రివిజన్ చేశాను. హౌస్ వైఫ్స్ ఎవ్వరు నెగ్లెక్ట్ చేయకండి. ఏ ఎగ్జామ్ కూడా అప్లై చేయండి, రాయండి. నోటిఫికేషన్స్ పడతాయండి. ఇప్పుడు మళ్ళీ న్యూస్లో వచ్చింది పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్స్ కూడా పడతాయని. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, మెయిన్లీ హౌస్ వైఫ్స్. మనకు టైం అస్సలు ఉండదండి. చూసారా, నేను వీడియో మార్నింగ్ షూట్ చేశాను. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంట్లో పనులు, మధ్యలో డిస్టర్బెన్స్. ఈరోజు ఫ్రైడే కదండి, మా ఇంటి దగ్గరనే మసీదు ఉంది. వాళ్ళు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే వాళ్ళది డిస్టర్బెన్సే ఉంటుంది. సో అందుకోసమని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు అప్లోడ్ చేయడానికి కొంచెం బూస్టప్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ఈరోజు ఏం చదివారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఏదైనా డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అడుగుతాను, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, ఎలా చదవాలి ఏంటని చెప్పేసి. ఇంకా షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ట్రై చేస్తున్నాను. నేను కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మీకు ఏదైనా కావాలి అంటే నన్ను అడగండి, నేను దాన్ని కూడా వీడియో చేసి పెడతాను, షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలని చెప్పేసి.